హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ ఆటోమొబైల్స్ ఛానల్ వన్స్ అగైన్. ఈ రోజు ఈ వీడియోలో మనం బజాజ్ చేతక్ 2024 అయితే రివ్యూ చేయబోతున్నాం అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట. అదేంటంటే ఇక నుంచి మన ప్రతి వీడియోలో గివేవే అయితే నేను కండక్ట్ చేస్తాను. గివేవే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సింపుల్ స్టెప్స్లో అయితే ఉంటుంది. గివేవేలో పార్టిసిపేట్ చేయడానికి మీరు ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండాలి. అండ్ మీరు చూస్తున్న ఆ పర్టికులర్ వీడియోని అయితే లైక్ చేసి అయితే ఉండాలన్నమాట. అండ్ నేను ఎవ్రీ వీడియోలో ఆ వీడియోకు సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. దానికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళలో నేను ఇద్దరిని గివేవేకి విన్నర్గా అయితే సెలెక్ట్ చేసుకుంటాను. వాళ్ళకి ఎలా మనీ సెండ్ చేస్తానంటే వాళ్ళు కామెంట్ చేసిన మెయిల్కి నేనైతే మెయిల్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళ నుంచి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకు మనీ సెండ్ చేయడం కానీ ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం కానీ అయితే జరుగుతుంది. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. అక్కడి నుంచి అయితే మీరు ట్రాన్స్పరెంటా ఫేక్ అనేది అయితే తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం బజాజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్వశ్చన్ ఏంటంటే బజాజ్ ఫౌండర్ ఎవరో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. కరెక్ట్గా తెలిపిన వాళ్ళలో ఇద్దరికి 200 రూపీస్ 400 రూపీస్ అయితే నేను ఫోన్ పే చేస్తాను. వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీరు తప్పకుండా చూసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. సో ఇదే అనమాట బజాజ్ చేతక్ 2024 కు సంబంధించిన బైక్ వచ్చేసి ఇది జనవరి 9th అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అయింది. అండ్ ఇది వచ్చేసి మనకు రెండు డిఫరెంట్ మోడల్లో అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ ఆ మోడల్స్ లో కూడా రెండు డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి ప్రీమియం మోడల్, ఇంకోటి వచ్చేసి అర్బన్ మోడల్ అనమాట. ప్రీమియం మోడల్ లో స్టాండర్డ్ అండ్ టెక్ ప్యాక్ వేరియంట్స్ అయితే ఉంటాయి. అండ్ అర్బన్ మోడల్ లో కూడా స్టాండర్డ్ అండ్ టెక్ ప్యాక్ వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్, రేంజ్ డీటెయిల్స్ మనం చివరిలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే బైక్ యొక్క ఓవర్ వ్యూ గురించి అయితే మనం క్లియర్ కట్ గా అయితే తెలుసుకుందాం అనమాట. సో బైక్ అయితే చూడడానికి మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. చాలా స్టైలిష్ గా అయితే బైక్ అయితే ఉంటుంది అనమాట. బజాజ్ చేతక్ అయితే రిప్రజెంట్ అయితే చేస్తుంది. అండ్ సైడ్ నుంచి చూస్తే బైక్ అయితే మనకు చూడడానికి ఇలా ఉంటుంది. కింద ఇక్కడ వచ్చేసి అది మోటార్ అనమాట. కింద బాడీ బేస్ కూడా చూడొచ్చు. చాలా స్టాండర్డ్ గా అయితే బిల్డ్ చేసి ఉంచారు. అండ్ ఇది వచ్చేసి టోటల్లీ మెటల్ బాడీ అనమాట. బయట బాడీ మొత్తం మెటల్ తోనే బిల్డ్ చేశారు. ఎక్కడ ఎలాంటి ప్లాస్టిక్ అయితే ఉండదు. అండ్ ప్రీమియం క్వాలిటీతో ఉంటుంది అనమాట. మెటల్ కూడా బైక్ చూడడానికి చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తూ ఉంటది. బ్యాక్ సైడ్ నుంచి మీరు చూడొచ్చు బైక్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటది అనమాట. ఆ గ్రిల్ అయితే ఏదైతే ఉందో వెంటిలేషన్ టైప్ లో అది కూడా కొంచెం లుక్ అయితే ఎలివేట్ చేస్తుంది. పాలిషింగ్ అయితే అదిరిపోయిందని అయితే చెప్పుకోవచ్చు. సీట్ కుషనింగ్ కూడా చాలా బాగుంది. చాలా మెత్తగా అయితే ఉంటుంది అనమాట. ఆ కర్వీ డిజైన్ వచ్చేసి మనం కూర్చున్నప్పుడు మనకు చాలా కంఫర్ట్ ఫీల్ అయితే ఇస్తుంది. ఆ హ్యాండ్ గ్రిల్ కూడా మెటల్ గా స్ట్రాంగ్ అయితే బాగుంది. ఆ వెనకాల పట్టుకునే దానికైతే లెదర్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారనమాట. అండ్ బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కూడా టోటల్లీ ఎల్ఈడి ఇండికేటర్స్, 2 షేడెడ్ ఇండికేటర్స్ అనమాట. పైన ఆ గ్రిల్ అయితే లెదర్ దాంతోనైతే కవర్ చేసి అయితే ఇచ్చేసారనమాట. అండ్ మీరు చూడొచ్చు చేతక్ బ్రాండింగ్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ లో కూడా ఇండికేటర్స్ చూడొచ్చు. ఫుల్ ఎల్ఈడి ఇండికేటర్స్, ఎక్కడ మనకు హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఉండవు అనమాట. అండ్ ముందులో కూడా ఆ వెంటిలేషన్ గ్రిల్ వచ్చేసి బైక్ యొక్క ఎలివేషన్ అయితే అవుట్ చేస్తుంది. అండ్ హెడ్ లైట్ చూడొచ్చు, చాలా పెద్దగా అయితే ఉంటుంది అండ్ చాలా స్టైలిష్ గా అయితే కనిపిస్తూ ఉంటది అనమాట. ఆ మడ్ గార్డ్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అది కూడా మెటల్ అయితే ప్రొవైడ్ చేసేసారు. అండ్ వీల్స్ వచ్చేసి మనకు స్పోక్స్ వీల్స్ అనమాట. అవి చూడడానికి అయితే స్టైలిష్ గా అయితే ఉన్నాయి లుక్ అయితే. అండ్ ముందర మనకు లెగ్ స్పేస్ అయితే చూడొచ్చు, చాలా ఎక్కువగా అయితే ఉంటుంది అనమాట. మనకి ఏదైనా కావాలనుకుంటే లగేజ్ అక్కడ నుంచి అయితే మనం క్యారీ చేసుకోవచ్చు. అండ్ సీట్ డిజైన్ కూడా ఇందాక చెప్పినట్టు కర్వీ డిజైన్ ఉండడం వల్ల మనం అయితే ఈజీగా కంఫర్టబుల్ గా అయితే కూర్చోవచ్చు. అండ్ సీట్ కి అయితే మనకి ఇలాంటి హుక్ అయితే అటాచ్ చేసి అయితే ఉంటుంది. దీని ద్వారా మనం ఏదైనా లగేజ్ ని లేదా కవర్ ని అక్కడ అటాచ్ చేసుకుని అయితే ఈజీగా బైక్ డ్రైవ్ చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇది వచ్చేసి బైక్ ఫ్రంట్ వ్యూ అనమాట. మనం సీట్ దగ్గర నుంచి కూర్చుంటే మనకు అలా కనిపిస్తూ ఉంటుంది. ముందుగా చెప్పాలంటే ఇది వచ్చేసి బైక్ యొక్క కీ అనమాట. దీన్ని ఆన్ ఆఫ్ చేయాలంటే ఎలాంటి కీ అయితే ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది మన జేబులో పెట్టుకుంటే చాలు. టోటల్లీ వైర్లెస్ ఆన్ ఆఫ్ అయితే ఉంటుంది అనమాట ఈ బైక్ కి. అండ్ బైక్ అయితే ఫ్రంట్ నుంచి చూడడానికి అయితే ఇలా ఉంటుంది. అండ్ మిర్రర్స్ కూడా ఆ బైక్ కి తగ్గట్టుగా స్లీక్ గా అయితే డిజైన్ చేశారు. సో ఒకసారి మనం బైక్ ని కూడా ఆన్ చేద్దాం. అది వచ్చేసి టిఎఫ్టి డిస్ప్లే, టచ్ డిస్ప్లే అయితే కాదు, నార్మల్ డిస్ప్లే. దాన్ని కంట్రోల్ చేయడానికి హ్యాండిల్స్ లో అయితే మనకు బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అనమాట. దాన్ని ఒకసారి ప్రెస్ చేస్తే మనకు వచ్చేసి ఇంజన్ అయితే ఆన్ అవుతుంది, చూడొచ్చు. అండ్ ఇంజన్ వచ్చేసి ఆన్ అయింది. టిఎఫ్టి డిస్ప్లే కూడా చూడొచ్చు, చాలా బ్రైట్ గా అయితే ఉంది, చాలా విజిబుల్ గా అయితే కనిపిస్తుంది. ఇందులో మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే ఉంటాయి అనమాట. సైడ్ స్టాండ్ ఇండికేటర్, నార్మల్ మోడ్, డ్రైవ్ మోడ్ అండ్ రేంజ్, వాట్, అవన్నీ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తారనమాట. మనం ఎంత స్పీడ్ లో వెళ్తున్నాం అనేది. అండ్ మ్యూజిక్ కూడా ప్లే అవుతుందా లేదా అనేది మనం ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు బ్యాటరీ వచ్చేసి 84% ఉందని అయితే కనిపిస్తా ఉంది. సో ఇవి వచ్చేసి ఆ టిఎఫ్టి డిస్ప్లే లో కంట్రోల్ చేయడానికి బటన్స్ అనమాట. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో, రైట్ హ్యాండ్ సైడ్ లో అయితే ప్రొవైడ్ చేసేసారు. మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి అయితే మనం అయితే ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఆ బటన్స్ ని ప్రెస్ చేస్తే బ్లూటూత్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, మ్యూజిక్ కంట్రోల్ చేయడం
అండ్ ఫంక్షన్ చేయడం అలాంటివన్నీ అయితే అందులో అయితే ప్రొవైడ్ చేసేసారనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనం వాటిని ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ బటన్ ని ప్రెస్ చేస్తే మనం అయితే ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో వాటి నుంచి అయితే బ్యాక్ అయితే వస్తాం అనమాట. మీరు చూడొచ్చు బ్యాక్ వచ్చేసాం. యా, అండ్ ఇంకోటి ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ లెఫ్ట్ హ్యాండ్ బార్ లో ఇచ్చేసారు, అండ్ రైట్ సైడ్ ఇండికేటర్ రైట్ హ్యాండ్ బార్ లో అయితే ఇచ్చేసారు అనమాట. సో ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ నుంచి మనం అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ డిక్కీస్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు కొంచెం స్పేస్ అయితే ప్రొవైడ్ చేసేసారు. అక్కడ ఏదైనా కావాలనుకుంటే మనం లగేజ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఛార్జింగ్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేసేసారు అనమాట. యూఎస్బి టైప్ ఏ కనెక్టర్ తోని మనం అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండ్ మన మొబైల్ ఫోన్ ని అక్కడైతే ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇట్లా ప్రెస్ చేయగానే అదైతే లాక్ అయిపోతుంది. అండ్ ఇంకోసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో దాన్ని జస్ట్ వన్ క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా అయితే ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ అట్లా ప్రెస్ చేయగానే క్లోజ్ అవుతుంది. అదే బటన్ని మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, మనకు బ్యాక్ డిక్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే అది కిక్ అనే సౌండ్ అయితే చేస్తుంది అనమాట. చూడొచ్చు, ఇది బ్యాక్ డిక్ వచ్చేసి మనకు 18 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది. మనకు కావాలంటే హెల్మెట్ కానీ ఇతర లగేజ్లు కానీ అవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడే మన ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ నుంచి అయితే మన బైక్ ని మనం ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం సీట్ ని మళ్ళీ లాక్ చేయగానే ఆ కిక్ సౌండ్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది. సో మీరు లెగ్ రూమ్ కూడా చూడొచ్చు. ఈజీగా అయితే కాల్ మనం ప్లేస్ చేసుకోవచ్చు, కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. కొన్ని బైక్లలో మన నీ అయితే ముందులకి తగులుతూ ఉంటుంది కదా, ఇందులో అయితే అలాంటి ఫీలింగ్ అయితే ఏం లేదు. అండ్ బ్యాక్ పిలియన్ కి కూడా ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చేసారు, మీరు చూడొచ్చు. అండ్ ఇక టైర్ల విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి వచ్చేసి 90/90 టైర్లు అనమాట. ఎంఆర్ఎఫ్ టైర్లు బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం 90/90 టైర్లు అయితే ఉంటాయి. బ్యాక్ వీల్ కి ముందల్నే మనకైతే ఇంజన్ ప్లేస్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంజన్ అనేది ఆపరేట్ అయితే అవుతుంది అనమాట. అండ్ బ్యాక్ వీల్ మోటార్ కాబట్టి ఇంజన్ కి మోటార్ కి డిస్టెన్స్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ తో వస్తుంది, బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ వస్తుంది. అండ్ ముందర వచ్చేసి సింగిల్ సస్పెన్షన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ వచ్చేసి డ్యూయల్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు బ్యాక్ వీల్ కి అయితే మోటార్ అయితే ఫిక్స్ చేశారు, దాని ముందర అయితే ఇంజన్ అయితే ఉంటుంది. సో ఈ మోటార్ పవర్ వచ్చేసి మనకు 4080 వాట్స్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ వచ్చేసి 2.89 కిలో వాట్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక మనం ఈ వెహికల్లో ఫీచర్స్ గురించి అండ్ ఇతర డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఈ వెహికల్ వచ్చేసి మనకు 2 డిఫరెంట్ మోడల్స్ లో అండ్ 4 డిఫరెంట్ వేరియంట్ లో అయితే వస్తుంది కదా. డిఫరెంట్ మోడల్స్ ఏంటంటే ప్రీమియం అండ్ అర్బన్ అన్నమాట. అండ్ అందులో టెక్ ప్యాక్ అండ్ స్టాండర్డ్ వేరియంట్స్ అయితే ఉంటాయి. అర్బన్ ప్రీమియం టెక్ ప్యాక్ వేరియంట్ లో అయితే అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ యాప్ కనెక్టివిటీ, కాల్ యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్, మ్యూజిక్ ప్లే అండ్ పాజ్, అండ్ టర్న్ బై టర్న్ నావిగేషన్, జియో ఫెన్సింగ్ అండ్ ట్రిప్ డేటా అనలిటిక్స్ అవన్నీ అయితే అందులో అయితే ప్రొవైడ్ చేసేసారు. అండ్ మిగతా వాటిలో అయితే కొన్నిటైతే డిస్కనెక్ట్ అయితే చేసేసారు అనమాట. అండ్ ప్రీమియం మోడల్లో టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే టెక్ ప్యాక్ అండ్ స్టాండర్డ్ వర్షన్స్ రెండు కూడా 73 km/h స్పీడ్ అయితే వెళ్ళగలదు. అండ్ రేంజ్ వచ్చేసి 123 km రేంజ్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ వీటిని ఛార్జ్ చేయడానికి మనకు దగ్గర 4 hours 30 minutes అయితే టైం పడుతుంది. అదే అర్బన్ మోడల్లో చూసుకున్నట్లయితే ప్రీమియం వచ్చేసి 73 km టాప్ స్పీడ్ లో వెళ్తే, అండ్ స్టాండర్డ్ వచ్చేసి మనకు దగ్గర 63 km టాప్ స్పీడ్ లో అయితే వెళ్తుంది. అండ్ రేంజ్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే అర్బన్ ప్రీమియం 123 km రేంజ్ ఇస్తే, అండ్ స్టాండర్డ్ వచ్చేసి మనకు దగ్గర 113 km రేంజ్ అయితే ఇస్తుంది. ఇది జస్ట్ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. వీటిలో మనకు 10 km అయితే ఖచ్చితంగా అయితే డిఫరెన్షియేషన్ అయితే ఉంటుంది. అర్బన్ మోడల్స్ రెండు ఛార్జ్ అవ్వడానికి 4 hours 50 minutes అయితే టైం పడుతుంది. అండ్ రెండు మోడల్స్ లో టెక్ ప్యాక్ వేరియంట్లలో మనకు ఈకో అండ్ స్పోర్ట్స్ మోడల్ అయితే ఉంటాయి. అండ్ స్టాండర్డ్ వేరియంట్ లో మాత్రం ఓన్లీ ఈకో మోడ్స్ అయితే ఉంటుంది అనమాట. టెక్ ప్యాక్ మోడళ్లలో అయితే యాప్ కనెక్టివిటీ ఫుల్ గా అయితే ఉంటుంది. స్టాండర్డ్ వేరియంట్ లో పోలిస్తే లిమిటెడ్ గా అయితే ఇచ్చేసారనమాట. ఇది వచ్చేసి మేజర్ డ్రాప్ బ్యాక్ అని అయితే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్రైస్ కొంచెం హై రేంజ్ లో ఉంది కాబట్టి. ఆ స్పెసిఫికేషన్స్ కూడా స్టాండర్డ్ వేరియంట్స్ కూడా వర్తించి ఉంటే ఇంకా బాగుండేదని అయితే నా ఫీలింగ్. అండ్ టచ్ డిస్ప్లే కూడా ఇవ్వలేదు కాబట్టి మనమైతే దీన్ని మేజర్ డ్రాబ్యాక్ గా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో ఇతర కంపెనీలు అన్ని టచ్ డిస్ప్లేతోనైతే వస్తుంటే బజాజ్ ఇంకా వెనుకనే బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక మనం ప్రైస్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రీమియం మోడల్లో టెక్ ప్యాక్ వర్షన్ వచ్చేసి 1,44,000 ఉంది. అది స్టాండర్డ్ వచ్చేసి 1,35,000 అయితే ఉందన్నమాట. అండ్ అర్బన్ మోడల్లో టెక్ ప్యాక్ వచ్చేసి మనకు 1,23,000 ఉంటే, అర్బన్ లో స్టాండర్డ్ మోడల్ వచ్చేసి మనకు 1,13,000 అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇవి వచ్చేసి మనకు ఎక్స్-షోరూమ్ ప్రైస్ మాత్రమే, ఆన్ రోడ్ ప్రైస్ కొంచెం వేరీ అయితే ఉంటుంది. సో ఇదన్నమాట టోటల్ గా బజాజ్ చేతక్ 2024 బైక్ గురించి మీకైతే క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ అందిందని అయితే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. గివేవేలో అయితే పార్టిసిపేట్ చేయండి. మంచి ప్రైజెస్ అండ్ క్యాష్ ప్రైజెస్ అయితే మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఎవ్రీ వీడియోలో గివేవే అయితే ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.